సంచలనంగా మారిన కడప జిల్లా గండికోట యువతి హత్య కేసు రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతుంది. యువతిని కుటుంబ సభ్యులే చంపారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 3 నెలల ముందే రెక్కీ నిర్వహించారని తెలుస్తోంది. గతంలో పలుమార్లు లోకేష్తో యువతి గండికోటకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. చెప్పిన మాట వినకుండా లోకేష్తో తిరుగుతుందని, లోకేష్ను కూడా చంపాలనుకున్నారని పోలీసుల విచారణలో బయటపడిందట. హత్యకు 3 రోజుల ముందు ఇన్స్టాలో ప్రియుడు లోకేష్తో యువతి చాటింగ్ చేసినట్టు సమాచారం. అన్నే చంపి ఉంటే చెల్లిని ఎందుకు నగ్నంగా పడేస్తాడన్న కోణంలో ఇప్పుడు విచారణ సాగుతోంది. హత్య కేసును లోకేష్ మీద నెట్టడానికి సొంత చెల్లినే హత్య చేసి నగ్నంగా పడేశారా అని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బాలిక సొంత అన్న అయిన బ్రహ్మయ్యను మరియు కజిన్ బ్రదర్ అయిన కొండయ్యను నిన్న జమ్మలమడుగు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈ విచారణలో కీలక ఆధారాలు రాబట్టినట్లు తెలుస్తోంది. రంగనాథస్వామి ఆలయం వెనకాల మొదట యువతి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు చెప్పింది కొండయ్యనే. హత్య జరిగిన రోజు రాత్రంతా గండికోటలోనే యువతి కజిన్ బ్రదర్ కొండయ్య ఉన్నట్టు పోలీసులు ఆధారాలు సంపాదించారు. మరోవైపు గండికోటలో కొండయ్యకు బంధువులు ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో డబ్బులిచ్చి ఏమన్నా హత్య చేయించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా గండికోటలో ఈ మధ్యకాలంలో విచ్చలవిడిగా గంజాయి బ్యాచ్లు తిరుగుతున్న నేపథ్యంలో సుపారీ గ్యాంగ్తో ఏమన్నా హత్య చేయించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 8 రోజులు గడుస్తున్నా నిందితుల్ని ఎందుకు పట్టుకోవడం లేదన్న ప్రశ్నలు జనాల్లో తలెత్తుతున్నాయి.